నారాయణ అస్మద్గురుభ్యో నమ. ఆండాళ్ తల్లి తిరుప్పావై పాసురముల మాలికలో 19వ పాసురం. 19 పాసురాలుగా భగవత్ తత్వాన్ని, ఆ జ్ఞానాన్ని మనం అందుకుంటూ ఈనాటి పాసురంలో సృష్టికి పూర్వం ఉండేటటువంటి స్వామితో కూడినటువంటి అమ్మని ప్రార్థిస్తూ ఉన్నారు ఈ శ్లోకంలో. మనకి భగవంతుని యొక్క తత్వం తెలియాలి అని అంటే ముందుగా ఆచార్య అనుగ్రహం మనకి కావాలి అని చెప్పారు. అందుకని 16వ పాసురంలో ఆచార్య సన్నిధానానికి తీసుకువెళ్ళింది ఆండాళ్ తల్లి. ఎవర ఆచార్యుడు అంటే నందగోపుడు అన్నారు. నందగోపుడు ఆచార్యుడు ఎట్లా అయ్యారు అనంటే భగవత్తత్వం అంతా ఎవరి అధీనంలో ఉంటుంది? ఆచార్యుని యొక్క అధీనంలో ఉంటుంది. ఆ ఆచార్యుడు ఏమి అనుగ్రహిస్తారు మనకి అంటే మంత్రోపదేశం చేస్తారు. మంత్రము ద్వారా మంత్రానికి అధీనమై ఉండేటటువంటి వాడు భగవంతుడు. ఆ మంత్రాన్ని మనకి అనుగ్రహించేటటువంటిది ఆచార్యులు. అయితే ఈ తత్వం అంతా కూడా మనకి ఆచార్యుల యొక్క అనుగ్రహం మనకి కావాలి అన్నా కూడా అమ్మవారి యొక్క కృప మనకి కావాలట. అందుకోసము అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే ఆచార్యుడు మనకి అనుగ్రహించేటటువంటి ఆ భగవత్తత్వము ఎట్లా ఉంటుంది అనంటే 17వ పాసురంలో అంబరమే తన్నీరే సూర్యారం చెయ్యమన్నారు. అలా విస్తృతంగా దానం చేసేటటువంటి వాడు నందగోపుడు. ఏమిటి ఆ వస్త్రము, అన్నము, నీరు అనంటే భగవంతుడనేటటువంటి ఆహారం. ఈ సంసార సాగరంలో మనకి ఎటువంటి శ్రమ లేకుండా ప్రయాణం చేయాలి అనంటే భగవంతుడు అనేటటువంటి ఆయన యొక్క నామము అనేటటువంటి అమృతాన్ని మనం సేవిస్తూ ఉండాలి. అది ఇచ్చేటటువంటి ఆహారాన్ని ఇచ్చేటటువంటి వారు ఆచార్యులు. ఇక ఆ తర్వాత భగవంతుని యొక్క కళ్యాణ గుణములు అనేటటువంటి నీటిని తాగించేటటువంటి వారు ఆచార్యులు. ఇంకా తర్వాత భగవంతుని యొక్క సేవ అని మనకి ఆ భగవత్ సేవని అనుగ్రహించేటటువంటి ఆ వస్త్రాన్ని మనకి అందించేటటువంటి వారు ఆచార్యులు. ఇలా అన్నాన్ని, నీటిని, వస్త్రాల్ని విరివిగా దానం చేసేటటువంటి నందగోపుడు మాతంగ విజేత అనుకున్నాం. అంటే మదమెక్కినటువంటి మదజలాన్ని స్రవించేటటువంటి ఏనుగు యొక్క అహంకారాన్ని అణిచేటటువంటి వాడు. ఏమిటి అహంకారం అంటే మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనేటటువంటివి. తన యొక్క జ్ఞానముద్ర అనేటటువంటి అంకుశంతో వీటన్నిటినీ కూడా నశింపజేసేటటువంటి వాడు. భగవత్ ప్రాప్తిని పొందాలి అనంటే వీటన్నిటినీ కూడా మనం చేసుకుంటూ ఆయన ఇచ్చేటటువంటి మంత్రాన్ని ఉపాసన చేస్తూ భగవంతుణ్ణి పొందవచ్చు. అయితే ఆచార్య అనుగ్రహం కావాలి అన్నా కూడా పురుషకారభూతురాలైనటువంటి అమ్మ అనుగ్రహం మనకి కావాలిట. అందుకోసము 19వ పాసురంలో అమ్మవారిని మేల్కొల్పుతూ సృష్టికి పూర్వం ఉన్నటువంటి రహస్యాన్ని చెబుతున్నారు మనకి ఆండాళ్ గోష్ఠి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా పాసుర విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. 19వ పాసురం మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలని ఉపశమనం కలిగించే విధంగా భగవత్ ప్రాప్తి కోసం మనం ఏ మార్గాన్ని అయితే ఎంచుకుంటే ఎలా ప్రాప్తి పొందుతామనేది తెలియజేస్తూ ఈనాటి పాసురంలో మరి వారంతా కూడా అమ్మా నువ్వైనా మేల్కొనరాదా, గడియ తెరిచి మమ్మల్ని అనుగ్రహించరాదా, అహంకార మమకారాలు అనేటటువంటి గడియ లోపల ఉన్నటువంటి భగవంతుణ్ణి మేము చూడలేకపోతున్నాం, అనుగ్రహించవలసింది అని ప్రార్థించారు. మరి ఈ పాసురంలో అమ్మవారు, స్వామివారు శయనించి ఉన్నటువంటి ఆ శయనాగారము ఎంత అద్భుతంగా ఉందో తెలియజేస్తున్నారు. పాసుర అనుసంధానం చేసుకుందాం. ఓం குத்து விளக்கெரிய கொட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசயனித்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாவாய் திரவாய் மைத்தனங்கண்ணின்னாய் நீ உன் மணாலனை எத்தனை போதும் துயிலெழ ஒட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவாத்தகில்லாயால் தத்துவமன்று தகவே లోరింబావాయ్. తత్తువమన్రు తగవు ఏలోరింబావాయ్ అంటున్నారు. ఆండాళ్ దివ్య తిరువళిகளே శరణం. ఎంత అద్భుతమైనటువంటి పాసురం అండి. అమ్మ యొక్క స్వభావం ఏమిటి? తండ్రికి నచ్చజెప్పి
బిడ్డ యొక్క కోరికల్ని నెరవేర్చేటటువంటి స్వభావం అమ్మది. పురుషకారభూతురాలు అనుకున్నాం అంటే స్వామికి ఈ బిడ్డ యొక్క పరిస్థితిని తెలియజేసి స్వామితో సత్సాంగత్యాన్ని ఏర్పరిచేటటువంటిది అమ్మ. పురుషకారభూతురాలైనటువంటి సాక్షాత్తు నీలాదేవి. ఆ నీలాదేవిని ప్రార్థిస్తూ వారు శయనించి ఉన్నటువంటి ఆ మంచం ఎట్లా ఉందిట, ఆ శయనాగారం ఎట్లా ఉందిట, కుత్తు విళక్ ఎరియా, చుట్టూరా కూడా గుత్తి దీపాలు ప్రకాశిస్తూ ఉన్నాయిట. కొట్టుకాల్ కట్టిల్ మేల్, దంతపు కోళ్లతో ఆనాడు కృష్ణావతారంలో కువలయాపీడనం చేశాడు కదండి కృష్ణయ్య. ఆ ఏనుగు యొక్క దంతాలని పెకిలించి వేసి మూలాలతో సహా ఆనాడు చేసినప్పుడే నీలాదేవి మంచానికి కోళ్ళని చేయించాలి అనుకున్నాడట కృష్ణ పరమాత్మ. అలా దంతపు ఏనుగు యొక్క కోళ్లతోటి, ఆ ఏనుగు యొక్క దంతాలతోటి చేసినటువంటి వాటితోటి మంచాన్ని ఏర్పరిచినటువంటి ఆ 4 దంతాలు కూడా ఏనుగు యొక్క దంతపు కోళ్ళు అనమాట. మెత్తెన్ర పంచశయ నిత్తిన్, ఇంకా వాళ్ళు శయనించి ఉన్నటువంటి ఆ పరుపు ఎట్లా ఉందట, మెత్తెన్ర పంచశయ నిత్తిన్, 5 లక్షణాలని కలిగి ఉందట ఆ అద్భుతమైనటువంటి పరుపు. మేల్ ఏరి, దాని మీద ఏరి అంటే అధిష్టానం చేసి అమ్మవారు స్వామివారు ఉన్నారట. కొత్తలర్ పొంగుళుల్ నప్పిన్నై కొంగై మేల్, అద్భుతమైనటువంటి కేశపాశములు కలిగినటువంటి అమ్మవారు భగవంతునిపై ఉండేటటువంటి మోహం చేత భగవంతుణ్ణి వశపరుచుకున్నటువంటి అమ్మవారు గుత్తులు గుత్తులుగా వికసించేటటువంటి పూమాలల్ని ధరించి ఉన్నదట. పూంగుళుల్ నప్పిన్నై కొంగై మేల్ వయత్తు కిడంద మలర్ మార్పా, అమ్మవారి వక్షస్థలం మీద శయనించి ఉన్నటువంటి స్వామి యొక్క వక్షస్థలం కూడా విశాలంగా ఉందిట. విశాలమైనటువంటి బాహువులు కలిగి మలర్ మార్పావాయ్ తిరవాయ్, విశాల వక్షస్థలం కలిగినటువంటి ఓ స్వామి నోరు తెరవయ్యా, నోరు తెరచి మాట్లాడవా. మైతణం కಣ್ಣಿనాయ్, ఇక అమ్మ కాటుకను ధరించి ఉందిట. ఎంత అందంగా ఉందంటే మైతణం కಣ್ಣಿనాయ్, విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి ఓ నీలాదేవి ఉన్మణాళనై, నీ భావని ఒక్క క్షణమైనా వదిలి ఉండలేవే. నీ ఉన్మణాళనై ఎత్తనయ్యేలుం పిరివాత్తగిల్లాయాల్, అమ్మవారి సంబంధంతో స్వామిని ఇక్కడ మేల్కొల్పుతూ ఉన్నారు. నీ భావనను ఒక క్షణం కూడా వదిలి ఉండలేవా? ఏమిటమ్మా అంతా, ఇది నీ స్వభావం కాదే. మా బిడ్డలైనటువంటి మమ్మల్ని స్వామి దగ్గరికి చేర్చాలి, అమ్మా స్వామి ఇద్దరు ఉన్నటువంటి ఆ సందర్భంలో బిడ్డలమైనటువంటి మా పరిస్థితి చూడాలి కదా అని మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. తత్వమన్రు తగవు, ఇది నీ స్వభావం కాదే అని కాస్త మాట్లాడుతున్నారు వీళ్ళు. అయితే ఈ చుట్టూరా కూడా గుత్తి దీపాలు ప్రకాశిస్తున్నటువంటి ఆ దివ్యమైనటువంటి సందర్భంలో గుత్తి దీపాలు ప్రకాశిస్తున్నాయి అని అంటున్నారు. గుత్తి దీపాలు అని అంటే పంచముఖ దీపాలని అంటూ ఉంటారు కదండి. ఇదంతా ఏమిటి అంటే వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, ఈ ఆగమములు, ఇవన్నీ కూడా భగవంతుని గురించి తెలియజేసేటటువంటి వేదైశ్చ సర్వై అహమేవ వేద్య అని భగవంతుడు చెప్పినట్లుగా తన గురించి చెప్పబడేటటువంటి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు చుట్టూ కూడా ప్రకాశిస్తూ ఉంటే వారు శయనించి ఉన్నటువంటి కట్టిల్ మేల్, కొట్టుకాల్ కట్టిల్ మేల్, దంతపు కోళ్ళు కలిగినటువంటి ఆ మంచం మీద, దంతపు కోళ్ళు 4 కోడులు ఏమిటి అంటే చతుర్విధ పురుషార్థములు, ధర్మార్థ కామ మోక్షములు. అటువంటి మంచం మీద శయనించి ఉన్నటువంటి ఆ పరుపు పంచశయనిత్తిన్మేలేరి, అర్ధపంచకములు అంటారు. ఈ అర్ధపంచకములు కలిగి ఉన్నటువంటి ఆ పరుపు సాధారణంగా మనం మాట్లాడుకోవాలంటే చక్కగా వేసవి కాలంలో చల్లదనాన్ని, చల్లకాలంలో వెచ్చదనాన్ని ఇచ్చేటటువంటిదిట, తెల్లగా ఉన్నటువంటిదిట, మెత్తగా ఉన్నటువంటిదిట, ఇట్లాంటి లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి ఆ పరుపు మీద వారు శయనించి ఉన్నారట.
అయితే చల్లదనము, మెత్తదనము, తెల్లదనము, ఎత్తు వెడల్పు కలిగినటువంటి ఆ అర్థపంచకములతో కూడినటువంటి ఆ పరుపు మీద శయనించి ఉన్నారు అనంటే మనం తెలుసుకోవలసినటువంటి జ్ఞానం ఏమిటి? అర్థపంచక జ్ఞానాన్ని మనం పొందడం కోసము అమ్మవారిని, స్వామివారిని కూడా మనం సేవించుకుంటూ ఉన్నాం. ముందు అమ్మ అనుగ్రహంతోనే మనకి ఆ అర్థపంచక జ్ఞానం అనేది అందుతుందట. ఏమిటి అర్థపంచక జ్ఞానం అంటే మనము ఎవరిని పొందాలి, ఎవరు పొందుతున్నారు అంటే ముందు నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నిన్ను నువ్వు తెలుసుకున్న తర్వాత ఎవరిని పొందాలి అనేటటువంటి జ్ఞానం పొందాలి. ఇక ఆ తర్వాత ఎట్లా పొందాలి అనేది తెలుసుకోవాలి. పొందడానికి ఉన్నటువంటి అడ్డం ఏమిటో తెలుసుకోవాలి. ఆ తర్వాత మరి ఇంత కష్టపడి పొందినటువంటి ఆ ఫలం ఏమిటో తెలుసుకోవాలి. అంటే లాభం ఏమిటి మనం ఇన్ని విధాలుగా తెలుసుకోవడం ద్వారా. దీనినే అర్ధపంచకములు అంటారు. అంటే ఎవరిని తెలుసుకుంటున్నాం, ఎవరు తెలుసుకుంటున్నారు, ఎట్లా తెలుసుకుంటున్నారు, అడ్డాలేంటి, మరి ఆ భగవంతుడిని తెలుసుకోవాలంటే అడ్డం ఏమిటి, ఆ తర్వాత మనం ఇంత జ్ఞానము పొంది ఫలితం ఏమిటి, లాభం ఏమిటి, దీన్ని అర్ధపంచక జ్ఞానము అంటారు. ఆ జ్ఞానాన్ని పొందడం కోసము వీళ్ళందరూ కూడా అమ్మవారిని సేవిస్తూ ఉన్నారు. ఇంకా అలా అధిరోహించినటువంటి అమ్మవారు, స్వామివారు కూడా భగవంతునిపై ఆ చక్కగా గుత్తులుగా ఉన్నటువంటి పూలని ధరించినటువంటి కేశపాశములు కలిగినటువంటి ఓ నీలాదేవి, ఆ నీలాదేవి యొక్క వక్షస్థలం మీద భగవత్ ప్రేమతో మమేకమైనటువంటి మనస్సు కలిగినటువంటి, అంటే భగవంతుణ్ణి సైతం మోహింపజేసేటటువంటిది. భగవంతుడు ఎప్పుడు మోహానికి గురవుతాడండి? తన పట్ల విపరీతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారితోటి మోహంలో పడతాడు. అంతే కదా. బాహ్యలోకంలో మనం చూసుకున్నా కూడా ఎవరినైనా మనము అపరిమితంగా ప్రేమిస్తే వాళ్ళు తప్పనిసరిగా మనల్ని ప్రేమించి తీరుతారు. అట్లాగే భగవంతుడంటే విపరీతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి ఆ నీలాదేవి భగవంతుణ్ణి కూడా వీళ్ళు ప్రార్థన చేస్తూ వాయ్ తీరవాయ్, మీరిద్దరూ ఆనందంగా మేము ఇక్కడ పిల్లలకు మేము ఏడుస్తూ ఉంటే మీరిద్దరూ ఆనందంగా ఉండగలరా, కాబట్టి మాట్లాడవయ్యా ఓ స్వామి, అమ్మ నువ్వైనా మాట్లాడు అని నీ స్వామిని ఒక్క క్షణం కూడా నీవు విడిచి ఉండలేవా, ఇది నీ స్వభావం కాదే, మమ్మల్ని అనుగ్రహించవలసింది అని ఈ పాసురంలో ప్రార్థన చేస్తూ జీవుడు స్వరూపం గురించి చక్కగా వివరిస్తూ ఎవరిని తెలుసుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి, ఎట్లా తెలుసుకోవాలి, తెలుసుకోలేకపోవడానికి అడ్డం ఏమిటి, తీరా తెలుసుకున్న తర్వాత ఫలం ఏమిటి అనేటటువంటి అర్ధపంచక జ్ఞానాన్ని మనకి ఇస్తూ చుట్టూరా ఉన్నటువంటి మరి ఇదంతా ఎట్లా తెలుస్తుంది అంటే వేదాలు, పురాణాలు, ఇతిహాసాల ద్వారా, ఆగమాల ద్వారా మనము ఆ భగవతత్వాన్ని తెలుసుకోగలుగుతామని, అది ఇచ్చేటటువంటిది ఆచార్యులు అని. ఆచార్య అనుగ్రహం ఉండాలి అన్నా కూడా అమ్మవారు మనని